వినియోగించుకోలేకపోయింది. వాళ్ళు వినియోగించుకోలేదు కాబట్టి వీళ్ళు వినియోగించుకోవడం తప్పని ఎందుకు అనాలి? అవును. ఆ కూటమి ప్రభుత్వమే కదా సక్సెస్ అయ్యారనుకుందాం వీళ్ళని. ఈ దీక్ష అయిన తర్వాత ఒక రెండు రోజుల్లో తిరుమల వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఏం మాట్లాడతారు, ఎలాంటి ప్రసంగం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటి ఒక రకంగా అవకాశం ఫస్ట్ టైం, అంటే మొన్న జగన్ వెళ్ళి ఉంటే ఫస్ట్ టైం ఈ విషయం తర్వాత ఆయన వెళ్ళారని అనుకునేవాళ్ళం. మధ్యలో సీజే వెళ్ళారు, కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల కోణంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అవుతారు. అవకాశం ఆయనకు అనుకోకుండా వచ్చిందా, జగన్ ఇచ్చారు అనుకోవాలి? ఇప్పుడు ఆయన ముందే ప్రకటించారు కదా వెళ్తానని చెప్పి. జగన్ దానికి మధ్యలో కొడదాం అనుకుని జగన్ తనంతటా తను చంద్రబాబు ట్రాప్లో పడ్డారు, ఆగిపోయారు. ఇప్పుడు దాన్ని వినియోగించుకునే అవకాశం పవన్ కళ్యాణ్కి వచ్చింది. ఖచ్చితంగా ఇదిగో సనాతన ధర్మాన్ని నాశనం చేస్తే ఊరుకోను, ఇట్లాగే మతాలని రెచ్చగొడితే ఊరుకోము, అట్లాగే ఎట్లాంటి మనుషులు ఉన్నారు ఇప్పటిదాకా పరిపాలించింది, ఇట్లాంటి చాలా మాట్లాడతాడు ఆయన రేపు పొద్దున. రాబోయేటువంటి 2-3 రోజులు కూడా జగన్ని ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నది. జనసేన పవన్ కళ్యాణ్ అక్కడ జగన్ అనేటువంటి వాడు రోడ్డు మీదకి రాకుండా ప్రతి దానికి